మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో వార్డు కౌన్సిలర్గా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కల్నల్ సంతోష్ బాబు తల్లి బిక్కులమ్మ మంజుల పోటీ చేస్తున్నారు. సూర్యాపేట మున్సిపాలిటీలోని 44వ వార్డు నుంచి ఆమె బీఆర్ఎస్ అభ్యర్థిగా తన నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన కృషి, సూర్యాపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులకు ఆకర్షితురాలై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. తన కుమారుడు దేశం కోసం ప్రాణాలు అర్పించాడని, తాను తన వాళ్లు ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వస్తున్నానని ఆమె పేర్కొన్నారు. పేరు బిక్మల్ల మంజుల అండి. కల్నల్ సంతోష్ బాబు వాళ్ళ అమ్మగారిని. దేశం కోసం నా కొడుకు ప్రాణత్యాగం చేశాడు, అది మీ అందరికీ తెలుసు. ఈరోజు నేను ఈ బీఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ వేశానండి 44వ వార్డుకి. ఇక్కడ సూర్యాపేటలో నాకు చేతనైన సాయం చేయాలి మా వార్డు ప్రజలకి అన్న ఉద్దేశంతో ఈరోజు నేను ఫస్ట్ టైం అండి ఇలా జరగడము, ఇలా ఒక పార్టీకి వచ్చి నామినేషన్ వేయడం అన్నది. దీనికి ముఖ్య కారణం మన కేసీఆర్ గారండి. ఆయన మన తెలంగాణ రాష్ట్రం కోసము, రాష్ట్ర సాధన కోసము చాలా కృషి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారండి. ఆ తర్వాత ఇక్కడున్న జగదీష్ రెడ్డి గారు కూడా గత 10 ఏళ్ల కాలంలో చాలా అభివృద్ధి పనులు చేశారండి. సూర్యాపేట అభివృద్ధి జరగడానికి అసలు నేను ఈ ఊరు సూర్యాపేట వచ్చిన కొత్తలో ఉన్న సూర్యాపేటకి తర్వాత మన జగదీష్ రెడ్డి గారి పాలనలో అసలు చాలా మార్పులు వచ్చాయండి. చాలా ఆశ్చర్యపోయాను ఎంత అభివృద్ధి చెందింది సూర్యాపేట. రోడ్డు విషయమే కానివ్వండి, ఒక సద్దల చెరువు కానీ, మెడికల్ కాలేజీలు కానివ్వండి, ప్రతిదీ మేము ఉన్నామంటూ చాలా అభివృద్ధి పనులు చేశారండి. అలాగే బాబు ఇదైనప్పుడు కూడా మాకు కూడా చాలా సపోర్టుగా ఉన్నారండి. కేసీఆర్ గారు కానివ్వండి, ఇప్పటికీ కూడా ఉన్నారండి. అభిమానం కొద్దీ, కేసీఆర్ గారి మీద ఉన్న గౌరవం కొద్దీ, ఆ పార్టీ మీద ఉన్న అభిమానం కొద్దీ నేను ఈరోజు ఇలా నామినేషన్ వేసి ఈ పార్టీ తరఫున నేను నిలబడ్డానండి. అభ్యర్థిగా